శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా ఇంటిల్లిపాది ఆనందంగా ఉండాలని మా తల్లి సరస్వతిని ప్రార్థిస్తున్నానండి. 2024 సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, వారి ఆర్థిక పరిస్థితులు ఏమిటి, వారు ఏ విధంగా ఉంటారు అనే అంశం గురించి చెప్తున్నానండి. ఈ 2024 సంవత్సరంలో మేషరాశి వారికి 4 ఆదాయం, 5 వ్యయం, అవమానము 4, తర్వాత రాజ్యపూజ్యము 3. జాగ్రత్తగా ఉండాలి. జనవరి మాసం నుండి మే వరకు వీరికి గురుబలం తక్కువగా ఉందండి. గురుబలం కనుక లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. గురుబలం ఉంటే వివాహాలు, ఆర్థిక లోట్లు అన్నీ జరుగుతాయి. అంటే మొత్తానికి ఈ మేషరాశి వారికి గురుబలం తక్కువ వల్ల ఆర్థిక వెసులుబాటు ఉండకపోవచ్చు, వివాహాలు కూడా ఆలస్యం కావచ్చు. కాబట్టి ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఉంది మే వరకు. ఇకపోతే జనవరి నుండి డిసెంబర్ వరకు వీరికి శుభం జరగనుంది. దానికి కారణం ఏమిటి? శని భగవానుడు సహకరిస్తున్నాడు. శని భగవానుడు సహకరిస్తే వివాహాలు జరుగు, కానీ ఆర్థిక వెసులుబాటు, నూతన గృహాలు, విదేశాలకు వెళ్ళడం, తర్వాత ఏదైనా నూతనంగా స్థలాలు కొనుక్కోవడం అంటూ జరుగుతుంది. మీరు ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు 1 సంవత్సర కాలం శని భగవానుడు సహకరిస్తున్నాడు. గురువు మాత్రం మే తర్వాత మీకు సహకరించే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ శుభకార్యాలు జరగాలనుకున్నప్పుడు గురువు అవసరము. తర్వాత శని భగవానుడు వచ్చినప్పుడు కర్మఫలాలను చేస్తాడు. మీరు చేసే పనుల యందు, వృత్తి వ్యాపారాల యందు ఆర్థిక వెసులుబాటు, ఒక స్థిరమైన నిర్ణయాన్ని, ఒక నూతన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అనుకూలాన్ని, ఆర్థిక విషయాలను కొంతమేరకు చేస్తాడు. కానీ స్థిరమైన పనులు చేస్తాడు. మీరు ఏదైనా ఒక పెద్ద కారు కొనాలని అనుకున్నారనుకోండి, ఒక 30 లక్షలు వెచ్చించి, మీకు ఈ సంవత్సరం అది లబ్ధిగా చేకూరుతుంది. మీ ఇంట్లో ఎవరికైనా వివాహాలు చేయాలనుకుంటే, అంటే మీరు చేసుకోవడానికి కొద్దిగా గురుబలం లేకపోవచ్చు, కానీ అది మే వరకే. కానీ మీ ఇంట్లో సంతానానికి వివాహం చేయడానికి ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ బాగా సహకరిస్తాడు శని భగవానుడు. ఇకపోతే మీకు ఎవరి దగ్గర నుంచి అయినా రావాల్సిన డబ్బులు కానీ, మీకు బ్యాంకు రుణాలు కానీ ఇట్టే అందుతాయి. కోర్టు వ్యవహారాలు కానీ, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు కానీ ఈ శని భగవాను వల్ల చక్కగా వెళ్తారు. ఎందుకంటే 1 సంవత్సర కాలం మంచిగా వీరికి శని సహకరిస్తున్నాడు. దానివల్ల వీరి మంచి పురోగమనము, విదేశాల్లో ఉన్నవారికైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. వెళ్ళాలని అనుకున్న వాళ్ళు వీసా పాస్పోర్ట్లు కానీ, లేదా ఇంకా ఏదైనా ఎంఎస్ చేయడానికి కానీ వెళ్ళాలనుకున్న వారు ప్రయత్నిస్తే వీరికి 100కు 100% ఖచ్చితంగా ఫలిస్తుంది. ఇకపోతే కేతువు కూడా జనవరి నుంచి డిసెంబర్ వరకు మంచిగా పనిచేస్తున్నాడు. కేతువు సరిగా ఉన్నప్పుడు జరిగే విషయం ఏమిటంటే మానసిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఉల్లాసంగా ఉంటే కుటుంబం ఆనందంగా ఉంటుంది, ఉద్యోగం ఆనందంగా ఉంటుంది. ఏదైనా కానీ మనసే కారణం కదా. ఏ పని చేయాలన్నా మనసే కారణం. కాబట్టి వీరికి మంచిగా కేతు సహకరిస్తున్నప్పుడు తీర్థయాత్రలు, భక్తి కార్యక్రమాలు, తర్వాత గ్రంథ పఠనము, ఏదైనా పరిశోధన రంగంలో ఉన్నవారికి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పరిశోధన రంగంలో ఇప్పటి వరకు వారు ఏమి సాధించకపోతే ఈ సంవత్సరం పరిశోధన రంగంలో బాగా చేస్తారు. ఇంకా ఏమిటి, దేవాలయాలలో పనిచేసే వారు ఎవరైనా ఉన్నా కానీ, దేవాలయ ఉద్యోగస్తులు కానీ, లేకపోతే రచయితలు కానీ, లేదా సినిమా రంగంలో ఉన్నవారికి కానీ, లేదా ఏదైనా భక్తి సంగీతంలో ఉన్నవారు కానీ చాలా బాగా లబ్ధి చేకూరుతుంది. మొత్తానికి వీళ్ళు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఆరోగ్యం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకు? కేతువు వల్ల. కేతువు కనుక సరిగా ఉండేది ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే మొత్తానికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు మీకు ఉన్నాయి. మే నుండి మాత్రం మీకు గురుబలం బాగా వస్తుంది. ఆ గురువు వల్ల వివాహాలు, ఇంకా ఇంట్లో శుభకార్యాలు అన్నీ ఆనందంగా జరుగుతాయి. ఈ 2024 సంవత్సరంలో మీకు మొత్తం మీద మంచి ఫలితాలు సాధిస్తారు. నేను ఒకటే సూచిస్తున్నానండి, ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వీరికి గురుబలం మే నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఇప్పటి వరకు ఏం చేశారో నాకు తెలియదు.
మీరు న్యూమరాలజికల్గా మీ నేమ్ని కనుక కరెక్షన్ చేసుకుంటే, అంటే మీ ఎందుకు కరెక్షన్ చేసుకోమంటున్నానంటే, నెంబర్కు మనిషికి చాలా సంబంధ బాంధవ్యాలున్నాయి. అవి త్వరగా మిమ్మల్ని అభివృద్ధిలోకి తెస్తాయి. పేరులో ఒక అక్షరాన్ని మార్చుకుంటే సరిపోతుంది. ఇకపోతే ఈ మేషరాశి వారికి కానీ ఇతర రాశులకు కానీ ఎవరికైనా కానీ ఎవరి జాతకంలోనైనా వారికి 2వ స్థానము, 11వ స్థానము, 5వ స్థానం అనేది చాలా ముఖ్యమైన భాగాలండి అవి. ఎందుకంటే ధనం మూలం మిదం జగత్. మనిషి బ్రతకడానికి ఏం కావాలి ప్రధానంగా అంటే వారికి మొట్టమొదట ఆదాయము అవసరము, తర్వాత ఆరోగ్యము. ఈ రెండు ఇచ్చేటి ఏమిటి అంటే, ఒకటి 2వ స్థానం, ఎవరి జాతకంలో అయినా 2వ స్థానం, 11వ స్థానం, 5వ స్థానం కనుక సరిగా ఉండేది ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఈ 2వ స్థానం ఏమిటి? ధనము, వాక్కు. ఈ 2 కుటుంబము. మనకు భాష మంచిగా ఉండడము, మన మాట వల్ల వ్యాపారాలు సాగడం జరుగుతూ ఉంటుంది. 2వ స్థానంలో కనుక మంచి గ్రహాలు కనుక ఉండేది ఉంటే ఖచ్చితంగా మీకు లాభం చేకూరుతుంది. గోచారం అనేది ఏమిటి? ఈ గోచారం అనేది గ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. గ్రహాలు ఎప్పుడూ తిరుగుతుంటాయి, వాటి మనపైన ప్రభావం ఉంటుంది. జాతకం అనేది పుట్టినప్పుడు ఉండే స్థితి, ఆ స్థితే జీవితకాలం నడుస్తుంది. ఈ 2వ ఇంటిలో గ్రహం ఏదైతే మంచి గ్రహం ఉండి ఆ దశ కనుక వచ్చిందనుకోండి, 2వ ఇంట గురువు ఉండి లేదా 11వ ఇంట గురువు ఉండి ఆయన మీకు దశలో వచ్చేది ఉంటే, శుక్రుడు కానీ వచ్చేది ఉంటే అధిక సంపన్నంగా ఉంటారు. 16 సంవత్సరాలు గురువు దశ నడుస్తుంది. అలాగే 20 సంవత్సరాలు శుక్రమహార్దశ నడుస్తుంది. చాలామంది అనుకుంటారు శుక్రమహార్దశ నడవగానే నేను హ్యాపీ అని. కానీ శుక్రుడు సరి అయిన స్థానంలో ఉన్నప్పుడు, శుక్రుడు కనుక మంచి స్థానంలో లేకపోయేది ఉంటే శుక్ర ఫలితాలు రావు. గురువు కూడా మంచి స్థానంలో ఉంటే మీకు గురు ఫలితాలు వస్తాయి. గోచార రీత్యా కొంత మేరకు 1 సంవత్సర కాలం మీకు జరగవచ్చు. కానీ గురు ఫలితాలు బాగా ఉండాలనుకుంటే మీకు ఆ దశ అంతర్దశలు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతర్దశ కొంతకాలమే ఉంటుంది, మహర్దశలు మాత్రం చాలా కాలంగా ఉంటాయి. ఇకపోతే 11వ స్థానం లాభస్థానం. ఏకాదశ స్థానంలో శుక్రుడు కానీ, గురువు కానీ, రవి కానీ, శుభగ్రహాలు బుధుడు కానీ ఉండి అతను మంచి స్థానంలో ఉంటే, మంచి దశ కనుక ఏది ఉంటే అద్భుతంగా రాణించగలరు. ఇక చివరిగా 5వ దశ. ఈ 5వ దశ ప్రతి ఒక్కరి జాతకాన్ని పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది జ్ఞానానికి సంబంధించింది, వారి తెలివితేటలకు సంబంధించింది, వారి చాకచక్యానికి సంబంధించింది. అందులో కనుక సరి అయిన గ్రహాలు కనుక లేకపోతే వీరు ఏమి చేసినా, అంటే తెలివితేటలు లేని వారికి, చాకచక్యం లేని వారికి ఏది సాధించలేరు కదా. అందువల్ల జాతకాన్ని పరిశీలింప చేసుకోవడం అనేది చాలా ప్రధానము. ఇది వేల సంవత్సరాల నుంచి మహర్షులు మనకు అందించారు. వాటి ద్వారా మనం లబ్ధి పొంది ఇలాంటి అవరోధాలను, ఆర్థిక విషయాలను, కుటుంబ విషయాలను, ప్రేమ విషయాలను, ఉద్యోగ విషయాలను ఖచ్చితంగా జయించవచ్చును. కాబట్టి జాతక పరిశీలనకు మీకు ఏమైనా కావాలనుకున్నప్పుడు ఈ కింది నెంబర్కు అపాయింట్మెంట్ తీసుకొని, ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఉన్న తర్వాతనే మాట్లాడతాను, అపాయింట్మెంట్ తీసుకొని నాకు ఫోన్ చేయండి. మీకు సరిగా లాభాన్ని చేకూర్చి జాతకాన్ని పరిశీలింపజేస్తాను. న్యూమరాలజీ కరెక్షన్ అయినా ఇతరాతర విషయాలకు ఏదైనా కానీ సంప్రదించండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.